ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికైంది. ఉత్తరాంధ్ర తీరాన పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్కు చేరింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ కేసులతో అరెస్ట్ అయి అంపుల్ సబ్ జైల్లో ఖైదీగా ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ ఏకంగా స్వయంగా తానే రంగంలోకి దిగారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం చేపడుతున్న కక్ష సాధింపు చర్యలపై వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని ఉద్రిక్తం చేస్తూనే వస్తుంది. జగన్ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా సరిహద్దులు ఉలిక్కిపడ్డాయి. జనం వరదలా పోటెత్తుతుంటే పర్యటనను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి పోలీసులు ఆంక్షలు వలయం విధిస్తూ వస్తున్నారు. కానీ వాటినన్నిటినీ ఛేదిస్తూ ముందుకు కదులుతున్న ప్రయాణమే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. అసలు శ్రీకాకుళంలో ఏం జరుగుతోంది? సిదిరి అప్పలరాజు అరెస్టు వెనుక ఉన్న అసలు వివాదం ఏమిటి? జగన్ పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు అమలు చేస్తున్న ఆంక్షల వ్యూహాలు ఎలాంటివి? వివరాలు ఈ ప్రత్యేక వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుంటే. ఇక ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అరెస్టు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా, వైద్యుడిగా ఉత్తరాంధ్రలో అప్పలరాజుకు ప్రత్యేక గుర్తింపు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆయన్ను బలంగా టార్గెట్ చేస్తూ వరుసగా అనేక కేసులు నమోదు చేశారు, ఆరోపణలు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా ఆశించిన ఫలితం రాకపోవడంతో ఇటీవల కాశీబుగ్గ ప్రాంతంలో జరిగిన ఒక సాధారణ రోడ్డు ప్రమాదాన్ని ఏకంగా హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి అయిన ఈ అప్పలరాజును రాత్రికి రాత్రే అరెస్టు చేశారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఇప్పుడు మండిపడుతున్నారు. చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి, రాజకీయ కక్ష సాధింపులకు అప్పలరాజు బలిపశువు అయ్యారనే పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బలహీన వర్గాల నుంచి బలమైన నాయకులుగా ఎదుగుతున్న వారిని ఇలా అణిచివేసేందుకు ఈ తరహా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ప్రజల నుంచి కూడా వ్యక్తమవుతున్న మాటలు. ఇదే నేపథ్యంలో జైల్లో ఉన్న తన పార్టీ ముఖ్య నాయకుడికి ధైర్యం చెప్పేందుకు జగన్ రంగంలోకి దిగారు. ఈ ప్రయాణ షెడ్యూల్ చూస్తే తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు 11 గంటల సరికి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, సింహాచలం, అడవివరం, సోటియాయం, నీలకుండిలి జంక్షన్, అందపురం మీదుగా ప్రయాణం సాగుతోంది. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో ఆయన టచ్ చేస్తూ నేరుగా శ్రీకాకుళం జిల్లా జైలుకు చేరుకుంటారు. శ్రీకాకుళం సబ్ జైల్లో ములాఖత్ ద్వారా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును కలిసి పరామర్శిస్తారు. అనంతరం అప్పలరాజు కుటుంబ సభ్యులకు కూడా నేరుగా జగన్ కలిసి పార్టీ పూర్తి అండదండలు ఉంటాయని భరోసా ఇస్తారు. జగన్ పర్యటన ఖరారైనప్పటి నుంచి ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగం నుంచి ఊహించని రీతిలో తీవ్ర ఆంక్షలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రజాదరణను చూసి ప్రభుత్వం భయపడుతోందని వైసీపీ ఆరోపిస్తుండగా భద్రతా కారణాల పేరిట పోలీసులు కఠిన నిబంధనలు తప్పవంటూ కూడా మాట్లాడుతున్నారు. జగన్ నిర్వహించాలనుకున్న ర్యాలీలు, రోడ్ షోలు మరియు బహిరంగ సమావేశాలకు పోలీసులు పూర్తిగా అనుమతి నిరాకరించారు. అంతటితో ఆగకుండా వైఎస్ జగన్ ప్రయాణించే కాన్వేలో కేవలం 8 వాహనాలకే మాత్రమే అనుమతినిస్తూ పరిమితం చేస్తున్నారు. జగన్ వెంట వేలాది మంది కార్యకర్తలు లేదా వాహనాలు రాకుండా ఉండేందుకు రవాణా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారుల్లోని ప్రతి జంక్షన్ వద్ద పోలీసులు బలగాలను గట్టిగానే పెట్టారు. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెలువల భారీ సంఖ్యలో పోలీసులను చూశాం. జగన్కు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఎయిర్పోర్ట్కు తరలివచ్చారు. ఎయిర్పోర్ట్ ప్రాంగణం మొత్తం కూడా జగన్ పేరుతో దద్దరిల్లుతోంది. జగన్ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే ఆయన వెంట ఎవరు ప్రయాణించకుండా ముందుగానే భారీ గేట్లు పెట్టి మొత్తం పోలీసులు పక్కా ప్లాన్తో ముందుకు పోతున్నారు. ఇలా జగన్ వస్తే అడ్డుకోవడమో, జగన్ వస్తే పోనివ్వకుండా చేయడమో కాదు కదా చేయాల్సింది. ప్రజలకు న్యాయం, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ధర్మంగా బతకాల్సి, ధర్మంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ అత్యంత ముఖ్యంగా, అత్యంత కఠినంగా వ్యవహరించాలి. తప్పు లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు నార్మల్గా తన పని తాను చేసుకోవడానికి, తనకు సంబంధించిన తన మాజీ మంత్రి అరెస్టు పరామర్శించేందుకు ములాఖతులో భాగంగా తనకు ధైర్యం చెప్పేందుకు తాను వెళ్తుంటే ఇంత దారుణంగా తన వెనుక ఎవరూ రాకూడదు, తన వెనుక వాహనాలు కూడా రాకూడదు అంటూ నిర్లక్ష్యం చేస్తూ కట్టుదిట్టమైన చర్యలను ఒక పై మేటలు చెప్తూ లోపల అజాగ్రత్తగా మెదులుతున్న తీరు చూస్తుంటే నిజంగా షాకింగ్ పరిణామం. అధికారం ఈరోజు ఉండొచ్చు, అధికారం రేపు పొద్దున ఇంకో ఇతర పార్టీ మారొచ్చేమో, కానీ పోలీసులు ఖచ్చితంగా అదే పొజిషన్లో ఉంటారు. మరి ఆ టైంలో వీళ్ళకి కూడా అదే ఇబ్బందులు వస్తాయి కదా. ఈరోజు
వెనకాల ఎవరో ఉన్నారులే అని రెచ్చిపోతే రేపొద్దున ముందు వెనకాల మళ్ళీ ఎవరు ఉండే పరిస్థితి ఉంటుంది. ఏదైనా రెడ్ బుక్ రాజ్యాంగం అనే రాజ్యాంగాన్ని ముందుకు తెచ్చి అసలైన రాజ్యాంగాన్ని వెనక్కు నెడుతున్న ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమంగా నిలబడుతుంది. పోలీస్ వ్యవస్థపై ఈ మధ్యకాలంలో వస్తున్న దారుణమైన ఇమేజ్ చెప్పాల్సిన పనే లేదు, మీకు అందరికీ తెలుసు. కేంద్ర దర్యాప్తు సంస్థ, సెంట్రల్ కంపెనీలు కూడా ఇప్పుడు పోలీసులపై గుర్రుగా ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, బీహార్ కన్నా దారుణంగా తయారవుతుందంటూ కూడా అంటున్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన తీరుతామంటూ వైసీపీ నాయకులు, శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా జగన్ కోసం తరలివచ్చే ప్రజా ప్రవాహాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదని పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎన్ఐడి జంక్షన్, సింహాచలం, అనంతపురం, భోగాపురం ప్రాంతాల్లో వేలాది మంది అభిమానులు ఇప్పటికే రోడ్లపైకి వచ్చారు. పోలీసులు నిలిపివేస్తున్నా కాలి నడకనైనా సరే శ్రీకాకుళం వైపు ప్రయాణిస్తూ కార్యకర్తలు పొలాల పంటి, గట్టుల పంటి నడుస్తూ పోతున్నారు. వాహనాలను తీసుకొని పోతున్నారు. దీంతో పోలీసులు చేతులు ఎత్తేసే కార్యక్రమానికి ఇంకా దగ్గరలోనే ఉన్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం ఈ పర్యటన కేవలం ఒక మాజీ మంత్రిని పరామర్శించడానికి పరిమితం కావడం లేదు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేపడుతున్న తొలి పెద్ద ప్రజాక్షేత్ర పోరాటం ఇది. సిదిరి అప్పలరాజు అరెస్ట్ అంశాన్ని ఉత్తరాంధ్రలోని బీసీ, మత్స్యకార సామాజిక వర్గాల్లో ఎండగట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకతను మూటగట్టే వ్యూహంలో జగన్ పక్కా ప్లాన్తో ఉన్నారు. అందుకే ఈ పర్యటన ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జగన్ రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించిన ప్రజల్లో జోష్ నింపకుండా ఉండేందుకు 8 వాహనాల పరిమితి, బహిరంగ సభలపై నిషేధం వంటి ఆంక్షలు విధిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళం పర్యటన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను తుఫాన్ సృష్టిస్తోంది. ప్రభుత్వ ఆంక్షలను దాటుకుని జగన్ శ్రీకాకుళం చేరుకుంటారా? జైల్లో సిదిరి అప్పలరాజుతో ములాఖాత్ అనంతరం వైఎస్ జగన్ ఏ విధమైన వ్యాఖ్యలు చేయబోతున్నారు? ఈ పర్యటనలో ఉత్తరాంధ్ర రాజకీయం ఏ మలుపు తిరుగుతుందనేది ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ పర్యటనకు సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తాం. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషకులు, క్షణక్షణ సమాచారం కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పైనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను మొదట మీరే చూడండి.